అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడుకోమని కోరుతూ ఉంటారు. వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయినములు కూడా ఇవ్వాలి. మన శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు పెట్టి వాళ్లకు వాయినాలు ఇవ్వాలి. తొలిసారిగా ఎవరైనా నోమును నోచినట్లయితే వ్రతం చేస్తున్న వారి తల్లి అక్కడే ఉండేలాగా చూసుకోవాలి. వాళ్ళతో వ్రతం చేయించడం కూడా శ్రేష్టం. అలాగే తొలి వాయినాన్ని తన తల్లికే ఇవ్వడం మంచిది. శ్రావణ మంగళవార వ్రతం మొదటిగా ఆచరించే వాళ్ళు ఆ మొదటి సంవత్సరం 5 మంది ముత్తైదువులను పిలవాలి. అలాగే 2వ సంవత్సరం 10 మంది ముత్తైదువులను పిలవాలి. ఇక 3వ సంవత్సరం 15 మందిని పిలవాలి. 4వ ఏట 20 మందిని, అలాగే 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులను పిలిచి పసుపు రాసి వారికి బొట్టు పెట్టి అలాగే కాటుక ఇచ్చి ప్రసాదంగా శనగలు, కొబ్బరి, పండు, తాంబూలంతో వాయినాలిస్తారు. అయితే ఈ వ్రతాన్ని ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేస్తారు. కుదిరితే అందరి ముత్తైదువులను ఇంటికే పిలిచి వాయినాలిస్తారు. లేదంటే వారి ఇంటికే వెళ్ళి వాయినాలు ఇస్తూ ఉంటారు. ఒకవేళ తల్లి లేకుండా ఉంటే ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి. వ్రతాన్ని ఆచరించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు నుంచి వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలవాలి. పిలిచి వారికి వాయినములు కూడా ఇవ్వాలి. మన శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు పెట్టి వాయినాలు ఇవ్వచ్చును. ఒక మంగళగౌరి వ్రత విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే వినాయక చవితి పండుగ పిదప వినాయకుడికి నిమజ్జనంతో పాటు మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహాన్ని కూడా నిమజ్జనం చేయాలి. పూజకు ఎర్రని పువ్వులు, పచ్చని పువ్వులు అంటే గులాబీలు, చామంతి, గరికె, ఉత్తరేణి, తంగెడు పూలు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా ఈ పూజ చేసిన వారికి దాంపత్య జీవితం, కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. తప్పకుండా ఆ రోజున తులసి అమ్మవారిని గోమాత పూజ కూడా చేసి గోమాతకు 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. మంగళగౌరి వ్రతమును ఆచరించే వాళ్ళు అల్పాయుష్కుడైన తన భర్త గండముల నుంచి కూడా తప్పించి దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లిందని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. అందుచేత శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం పూట కొత్తగా పెళ్ళైన స్త్రీలు గౌరీమాతను దీక్షతో ప్రార్థిస్తే సర్వమంగళం చేకూరుతుంది అని నమ్మకం. హోప్ యూ ఆల్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.